ప్రియులరా, స్తుతి సింహాసనసీనుడైన యేసయ్య నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు కీర్తనలు 50వ కీర్తన 23వ వాక్యం. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవునికి స్తుతియాగము చేయుట మనకి ఎంతో లాభకరమునై ఉన్నది. ఎందుకంటే మనము ప్రభువుని స్తుతించిన ప్రతి క్షణము, ఆయనను స్తుతించిన ప్రతి సమయములో, ఆయనను స్తుతించిన ప్రతి సందర్భంలో దేవుడు మన స్తుతుల ద్వారా మహిమ పొందుచున్నాడు అని మనము ఎరిగి ఉండాలి. ఒకసారి అలా ఆగి మనము ఆలోచించగలిగితే, ఆ దేవాతి దేవుడును మనము స్తుతించినప్పుడు ఆ స్తుతి మన స్థితి గతిని మార్చగలిగే ఒక ఆయుధము వంటిది. మన కన్నీటి బ్రతుకును నాట్యముగా చేసి మన జీవితంలో మారా వంటి అనుభవాలను మధురముగా మార్చి, నెమ్మది లేక కలవరపడుచున్న మన హృదయమును ఉజ్జీవపరిచి మనలను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయగలిగే ఒకే ఒక గొప్ప అనుభవం ప్రభువుని స్తుతించే అనుభవం. స్తుతి నీ స్థితిని మార్చి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నిన్ను చేర్చగలదు. అందుకే మన పితరులు వారి జీవితములలో దేవుణ్ణి స్తుతించుట విడువక మరువక క్రమముగా మార్చుకొని స్తుతినే వారి ఊపిరిగా, ప్రాణముగా, శ్వాసగా మార్చుకున్నారు. స్తుతిలో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోలేదా? స్తుతించినప్పుడు చెరసాల పునాదులు సైతం కదలలేదా? ఈరోజు మనము కూడా స్తుతి సింహాసనసీనుడైన యేసయ్యని స్తుతించుట మరవకూడదు. స్తుతి మన ప్రాణమైపోవాలి. ఈరోజు దేవుడు ఆయనను స్తుతించే గొప్ప అనుభవం మనకు నేర్పించునుగాక. ఆమేన్.